వెల్కమ్ టు JTPL న్యూస్. నేను కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపు, సడలింపు సమయంలో కొన్ని మార్పులు, సుదీర్ఘంగా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్. హైదరాబాద్లో ఘనంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కుమారుడి నిశ్చితార్థం. ప్రముఖ పారిశ్రామికవేత్త దయానంద్ రెడ్డి కుమార్తె మోనాలితో పూజిత్ రెడ్డి నిశ్చితార్థం. హాజరై ఆశీర్వదించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. జిల్లాలో గాడి తప్పిన ప్రైవేట్ దవాఖానాలు. గడిచిన 2 నెలల కాలంలో ఇష్టారాజ్యంగా ప్రైవేట్ వైద్యుల ఆగడాలు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల వివరాలు కలెక్టర్కు, ప్రధాన న్యాయమూర్తులకు అందజేసిన ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్. కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా మృత్యుంజయ హోమం. కరోనా మహమ్మారి నుండి ప్రజలకు విముక్తి పొందాలని కోరిన మంగిరాములు మహారాజ్. జిల్లాలోని పలు పట్టణాల్లో ఆదివారం మార్కెట్లో సందడి. సడలింపు సమయంలో చికెన్, మటన్ షాపుల వద్ద కానరాని కరోనా నిబంధనలు. 24వ రోజు 1500 మంది కరోనా బాధితులకు మధ్యాహ్న భోజనం అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే బీగల గణేష్ గుప్తా. 6 వాహనాల ద్వారా నేరుగా బాధితుల ఇంటికి మధ్యాహ్న భోజనం అందజేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు. సవాల్ విసిరి చౌరస్తాలో నిలిచిన నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి. సవాల్ ఎంపీ అరవింద్ ముఖం చాటేశాడన్న చైర్మన్. ప్రజలకు వ్యాక్సినేషన్ అందజేసి మాట్లాడాలని తెలిపిన చైర్మన్. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలి. సిపి కార్తికేయ ఆదేశాల మేరకు అర్సాపల్లి, ఆటోనగర్ ప్రజలకు అవగాహన కల్పించిన పోలీస్ కళాజాత బృందం. ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసిన టీఎస్పీఎస్సీ మెంబర్ సుమిత్ర ఆనంద్. శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన ఎమ్మెల్సీ. స్పీకర్ పోచారంను మర్యాదపూర్వకంగా కలిసిన టీయూ నూతన వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా. రాష్ట్రంలో లాక్డౌన్ సమయాన్ని మరిన్ని రోజులు సీఎం కేసీఆర్ పొడిగించారు. ముందుగా ఊహించినట్లుగానే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్డౌన్ను మరోసారి పొడిగించింది. ఇవాళతో లాక్డౌన్ ముగుస్తుండగా తాజాగా మరో 10 రోజులు పొడిగించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అటు సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పెంచారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్డౌన్ అమలు కానుంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కుమారుడు పూజిత్ రెడ్డి నిశ్చితార్థం ప్రముఖ పారిశ్రామికవేత్త దయానంద్ రెడ్డి కుమార్తె మోనాలి రెడ్డితో ఘనంగా జరిగింది. ఆదివారం హైదరాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కుమారుడు పూజిత్ రెడ్డితో ప్రముఖ పారిశ్రామికవేత్త దయానంద్ రెడ్డి కుమార్తె మోనాలి రెడ్డి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారితో ప్రజలు వణికిపోతుంటే జిల్లాలోని ఆసుపత్రి యాజమాన్యం కోవిడ్ బాధితులను నిలువుదోపిడీ చేస్తున్నాయని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా కలెక్టర్ మరియు న్యాయమూర్తుల దృష్టికి తీసుకువెళ్లారు. దేశాన్ని, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 కరోనా మహమ్మారి వేలాది మందిని పొట్టన పెట్టుకుందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ తెలిపారు. భయంకరమైన జబ్బుగా ప్రచారం కావడంతో కరోనా సెకండ్ వేవ్లో విపరీతంగా భయాందోళనలకు గురయ్యారు. కుటుంబంలో 3, 4 చనిపోవడంతో సమాజం వణికిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల భయాందోళన, మెడికల్ మాఫియా సొమ్ము చేసుకోవడానికి పుట్టగొడుగుల్లా కోవిడ్-19 కరోనా ఆసుపత్రులు వెలిశాయని ఆయన ఆవేదన చెందారు. ఒక రోజుకు 35,000 నుండి 50,000 వరకు వివిధ రకాల పద్ధతుల కింద ఆసుపత్రుల వారు ఛార్జీ చేశారు. అంతేకాక ల్యాబ్, మందులు, స్కానింగ్ పేరుతో ఒక్కో పేషెంట్ వద్ద 1,00,000కు పైగానే ఆర్థిక భారం మోపిన ఘటనలు ఉన్నాయన్నారు.
ఈ మేరకు మీ దృష్టికి తెచ్చిన ఆసుపత్రుల వివరాలు మీకే ఇప్పటికీ అందించామన్నారు. మరికొంతమంది వైద్య విద్యతో సంబంధం లేకుండా పెట్టుబడులు పెట్టి డాక్టర్లకు వేతనాలు ఇస్తూ డాక్టర్ల పేరు మీద అనుమతి ఉండి వ్యాపారం చేసిన ఘటన కూడా మీ దృష్టికి తెచ్చామన్నారు. కావున మరోసారి ఘటనలను మీ ముందుంచుతామని కలెక్టర్కు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఆయన వినతి పత్రం సమర్పించారు. నగరంలోని మార్కెట్లో ఆదివారం సందడి నెలకొంది. లాక్డౌన్ సడలింపు సమయంలో జనం రోడ్లపైకి రావడంతో చికెన్, మటన్ షాపుల వద్ద సందడి కొనసాగింది. నగరంలోని మార్కెట్లో ఆదివారం సందడిగా మారింది. లాక్డౌన్ సడలింపు సమయంలో జనం రద్దీగా కనిపించారు. ప్రధానంగా చికెన్, మటన్ మార్కెట్ల వద్ద కరోనా నిబంధనలు అస్సలు పాటించలేదు. లాక్డౌన్ సడలింపు సమయం తక్కువగా ఉండడంతో అందరూ ఒకేసారి రావడంతో జన సందడి కనిపించింది. ఆదివారం అందరికీ సెలవు దినం కావడం వల్ల అందరూ పండగల సంబరం జరుపుకుంటున్నారు. అయితే ఎక్కువ మంది మాంసాహారం తినడానికి ఇష్టపడుతున్నారు. దీంతో నగరంలోని వీక్లీ మార్కెట్, వినాయక్ నగర్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో మటన్, చికెన్ షాపుల వద్ద జనం సందడిగా కనిపించారు. బీజేపీ నాయకులు ఎంపీ అరవింద్ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరూ భయపడరని నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గత 3 రోజుల కింద ఎంపీ అరవింద్ చర్చకి రమ్మని సవాలు విసిరినా అరవింద్ రాడు అని తెలుసు. ఆయనకి మాట్లాడే ధైర్యం లేదు కాబట్టి చర్చకు రాలేదని నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అందులో భాగంగా నేడు ఎన్టీఆర్ చౌరస్తా నుండి నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ప్రజల తరపున ఎంపీ అరవింద్కి నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ కొరత ఉన్నదో ఆ వ్యాక్సిన్ కొరత లేకుండా ఢిల్లీలో పెద్దలను కలిసి తెలంగాణకు రావాల్సినంత వ్యాక్సిన్ తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. హైదరాబాద్ వ్యాక్సిన్ హబ్ ను ప్రపంచ దేశాలందరికీ ఇక్కడి నుండి సప్లై అవుతుందని, మూల సూత్రం ఆధారంగా ఇక్కడ తయారైన వ్యాక్సిన్ ఇక్కడ తెలంగాణలో ప్రజలందరికీ ఇచ్చినాక బయట దేశాలకి పంపాలన్నారు. ఇప్పటికైనా అరవింద్ ఢిల్లీకి వెళ్లి పెద్దలను ఒప్పించి తెలంగాణకు రావాల్సిన వ్యాక్సిన్ తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేశారు. మొన్న 3 రోజుల కింద ఏదైతే ఎంపీ గారు అరవింద్ డిమాండ్ చేశామో ఎన్టీఆర్ చౌరస్తాలో మనం డిబేట్ పెట్టుకుందాం రామని అయితే విషయంలో అందులో భాగంగా మరి ఈరోజు ఎన్టీఆర్ చౌరస్తా నుంచి మాట్లాడుతూ ఉన్నా, ఆయనకు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు నిజామాబాద్ తరఫున కావచ్చు, నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున కావచ్చు, మరి అరవింద్ గారిని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏదైతే వ్యాక్సిన్ కొరత ఉందో ఈరోజు ఆ వ్యాక్సిన్ కొరతను ఏ విధంగా మరి ఎంపీ గారు ఢిల్లీ వెళ్ళి ఎంపీ గారు ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడి చౌకగా అందినాకనే మరి వివిధ దేశాలకు పంపేయాలి. కాబట్టి ఆ మూల సూత్రాన్ని పాటించి మరి ఈరోజు ఏదైతే వ్యాక్సిన్ కొరత ఉందో ఆ వ్యాక్సిన్ కొరతను తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ రాజేంద్ర ప్రసాద్, అక్బర్ ఖాన్, ఎనగంతల మురళి తదితరులు పాల్గొన్నారు. కేదారేశ్వర ఆశ్రమంలో జరిగిన మృత్యుంజయ హోమం 7వ రోజు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగింది. నందిపేట్ మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మృత్యుంజయ హోమం 7వ రోజుకు వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా మంగిరాములు మహారాజ్ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా మహమ్మారి లాంటి వ్యాధులు దూరం కావాలనే సంకల్పంతో ఈ హోమం నిర్వహించామన్నారు. లోక కళ్యాణం కోసం అందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఈ హోమం చేశామన్నారు. ఈ సందర్భంగా మహారాజ్ భక్తులకు బొట్టు పెట్టి ప్రజలను ఆశ్రయించారు. हरेश्वर भगवान की जय, यज्ञेश्वर भगवान की जय. ఈశ్వరుడి యొక్క కృపా కటాక్షంతో అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో మరి పరిపూర్ణంగా కూడా 7వ రోజు కూడా విజయవంతంగా కూడా పరిపూర్ణంగా కూడా అవుతుంది. కాబట్టి ఇక 3 తారీఖు పూర్ణావతి కూడా చేస్తాం. కాబట్టి మరి వాతావరణం అంతా కూడా సత్యశ్యామలంగా ప్రశాంతంగా కూడా ఉండాలని 24వ రోజు 1500 మంది కరోనా బాధితులకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగల గణేష్ గుప్తా భోజన వితరణ చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగల గణేష్ గుప్తా 24వ రోజు 1500 మంది కరోనా వ్యాధితో బాధపడుతున్న వారికి మరియు వారి సహాయకులకి భోజన వితరణ చేశారు. నగరంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా బాధితులకు మరియు వారి సహాయకులకు ఇబ్బంది కలగకూడదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బీగల 8 వాహనాలని వినాయక్ నగర్, వర్ణి చౌరస్తా, నెహ్రూ పార్క్, ఖలీల్వాడి, హమల్వాడి, కంటేశ్వర్, మాలపల్లి, శాంతినగర్, పీలా స్కూల్, పూలాంగ్, బాబన్ సాబ్ పహడ్, పెయింటర్ కాలనీ, వెంకలరావు కాలనీ, నగర పురవీధుల్లో తిప్పుతూ భోజన వితరణ చేశారు. నగర మేయర్ దండు నీతు కిరణ్, కార్పొరేటర్ ఉమర్ అని నగరంలోని వినాయక్ నగర్, హనుమాన్ జంక్షన్ వద్ద కరోనా బాధితులకు మరియు వారి సహాయకులకి భోజనం పంపిణీ చేశారు. నగరంలో లాక్డౌన్ కొనసాగుతున్నందున మీరు కానీ మీకు తెలిసిన వారు కానీ కోవిడ్ వ్యాధి బారిన పడిన వారు ఒకరోజు ముందుగా కాల్ సెంటర్ నంబర్లు 72073 92708 72073 92709లకి ఉదయం 10 గంటల నుండి 6 గంటల మధ్యన ఫోన్ చేసి వివరాలు తెలియజేస్తే వారికి భోజనం హోమ్ డెలివరీ చేస్తామన్నారు. గణేష్ అన్నకు ప్రతి ఒక్కరు కూడా
ఏ పేషెంట్లు అయితే ఆయన అన్నదానం చేస్తున్నారో ప్రతిరోజు వస్తుంది కాబట్టి వారు ప్రతి ఒక్కరు ఒకడేమంటున్నారంటే కరోనా వల్ల హోటళ్ళన్నీ బంద్ ఉన్నాయి, మేము ఈరోజు కొనుక్కొని 200 రూపాయలు పెట్టుకొని తినలేని పరిస్థితిలో ఉన్నాము. అలాంటిది మా దగ్గరికి వచ్చి మాకు ప్యాకెట్లు ఇవ్వడం అన్నది గణేష్ అన్న గారు ఆయన చల్లగా ఉండాలని చెప్పేసి వారు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సోదరుడు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన గారి రాజేశ్వర్ రెడ్డి రేవతి దంపతుల వివాహ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని తన నివాస గృహంలో టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన రాజేశ్వర్ రెడ్డి రేవతి దంపతులకు పలువురు నాయకులు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సంబరాల్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుక్కి సుధాకర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల 2016కు చెందిన మెడికల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ ఇందిరా తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల 2016కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ ఇందిరా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 98 మందిలో 41 మంది ప్రథమ శ్రేణిలో, 57 మంది ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డిఎంఈ రమేష్ రెడ్డి విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ 7 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా బీజేపీ 23వ డివిజన్ కార్పొరేటర్ మల్లేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని హనుమాన్ నగర్లో కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలకు 23వ డివిజన్ కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపు మేరకు కరోనా వల్ల లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు బీజేపీ ప్రభుత్వం సహాయం అందజేస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ సహకారంతో అన్నదానం చేశామన్నారు. బీజేపీ పాలన 7 సంవత్సరాలైన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. నరేంద్ర మోడీ గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిజామాబాద్లోని 23వ డివిజన్ హనుమాన్ నగర్లో అన్నదానం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడం జరిగింది. తెలంగాణ వడ్డెర యువజన సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు అండ్ చైర్మన్ అయినమల్లు ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా మేనమామ కట్నం తలంబ్రాల చీర అందించారు. నిజామాబాద్ జిల్లా ఎరగట్ల మండలం తాళరాంపూర్ గ్రామానికి చెందిన ఎరగదిండ రాజురాములు వారి కుమార్తె వివాహానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నిజామాబాద్ వడ్డెర సంఘం యూత్ అధ్యక్షుడు బత్తుల స్వామి, కమర్పల్లి వడ్డెర సంఘం మండల అధ్యక్షులు సంపంగి నాగరాజ్, ఉపాధ్యక్షులు వరికుప్పల సంతోష్ గంగాధర్, బోదాసు గంగాధర్, నడిపి బుచ్చన్న, నరసింహులు, మహేష్ కుల పెద్దలు పాల్గొన్నారు. లాక్డౌన్లో ఆకలితో అల్మటిస్తున్న అనాథలకు తన వంతుగా ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు 16వ డివిజన్ కార్పొరేటర్ పంచారెడ్డి శ్రీధర్ అందజేశారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసి నేటితో 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సేవా ఈ సంఘటనలో భాగంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో అనాథలకు తమ వంతుగా ఆహారాన్ని శివాజీ చౌక్, లలితమహల్ టాకీస్, రైల్వే గేట్ ప్రాంతంలో అందజేయడం జరిగిందని 16వ డివిజన్ కార్పొరేటర్ పంచారెడ్డి శ్రీధర్ ప్రవళిక తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన వారు వ్యాక్సినేషన్ కోసం కోవిడ్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శివప్రసాద్ తెలిపారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల మెడికవర్ హాస్పిటల్లో సోమవారం ఉదయం 9 గంటలకు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇమ్యునేషన్ అధికారి డాక్టర్ శివప్రసాద్ చేతుల మీదుగా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. జిల్లా ప్రజలు 18 సంవత్సరాలు పైబడిన వారు కోవిడ్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపింది. వ్యాక్సిన్ కేంద్రంలో కోవాక్సిన్ టీకాలు అందుబాటులో ఉంటాయని, రోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియ సదుపాయం అందుబాటులో ఉంటుందని, కావున జిల్లాలోని ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపింది. విపత్కర సమయంలోనూ ఇందూర్ యువత అసోసియేషన్ కరోనా బాధితులకు అండగా నిలబడడం అభినందనీయమని మమతా మెడికల్ సిస్టమ్స్ అధినేత గజం అభిలాష్ తెలిపారు. కరోనా సమయంలో అయిన వాళ్లే పట్టించుకునే పరిస్థితుల్లో మీకోసం మేమున్నామంటూ ఇందూర్ యువత అసోసియేషన్ సభ్యులు జిల్లా వ్యాప్తంగా కరోనా సోకిన పేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న కార్యక్రమాన్ని చూసి ఆకర్షితులై మా వంతు సహకారాన్ని అందించాలన్న ఆలోచనతో నేను మమతా మెడికల్ సిస్టమ్ తరపున 10 రైస్ బ్యాగ్లను ఇందూర్ యువత అసోసియేషన్ సంస్థకు అందించడం జరిగిందని గజం అభిలాష్ తెలిపారు. మునుముందు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సైతం తమ మమతా మెడికల్ సిస్టమ్ తరపున సహకారం ఉంటుందని ఆయన అన్నారు. అందరికీ నమస్కారము. మాది మమతా మెడికల్ సిస్టమ్స్ నిజామాబాద్. నా పేరు గజం అభిలాష్. ఇది ఇందూర్ యూత్ అసోసియేషన్ వాళ్ళు ఈ కరోనాతో బాధపడుతున్న అందరికీ, నిరుపేదలకి రైసు, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. వాళ్లకు మా వంతు సహకారంగా మా షాప్ నుండి
10 రైస్ బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది ఇవాళ. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబా మరియు ప్రధాన కార్యదర్శి సుభాష్ పద్మ, ఉపాధ్యక్షులు భాస్కర్ చారి తదితరులు పాల్గొన్నారు. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకు తగ్గుముఖం పడుతుంది. వరుసగా 3 రోజుల్లో 2 లక్షల దిగువన కేసులు నమోదయ్యాయి. అయితే మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,65,553 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. కొత్తగా 2,76,309 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు 24 గంటల్లో 3,460 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,94,800కు చేరగా ఇప్పటి వరకు 2,54,54,320 మంది కోలుకున్నారు. వైరస్ బారిన పడి మొత్తం 3,25,972 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 21,14,508 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య శాఖ వివరించింది. వ్యాక్సిన్ డ్రైవ్లో ఇప్పటి వరకు 21,20,66,614 డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది. నవీపేట మండలం ఎల్కే ఫారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికను ఓ దుండగుడు గర్భవతిని చేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. లక్ష్మీ కిసాన్ ఫారం గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలిక గర్భం దాల్చింది. ప్రస్తుతం బాలిక 7 నెలల గర్భవతిగా అధికారులు నిర్ధారించారు. బాలిక గతంలో నివాసమున్న ఊర్లోనే గర్భం దాల్చినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న జిల్లా సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటివ్ అధికారి భానుప్రియ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి చైతన్య కుమార్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను విచారించిన అనంతరం బాలికని సఖీ కేంద్రానికి తరలించారు. అయితే బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వాసిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక తండ్రి వారం రోజుల క్రితం ప్రమాదంలో మృతి చెందగా తల్లి కూడా లేకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించిన అధికారులు బాలిక గర్భవతిని తెలుసుకున్న కుటుంబ సభ్యులు గతంలో గర్భం తీయించేందుకు యత్నించగా జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ₹1,00,000 ఖర్చు అవుతుందని చెప్పడంతో ఆలోచన విరమింపజేసుకుని బాలికని గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోనే ఉంచారు. విషయం గ్రామ సర్పంచ్ దృష్టికి రావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే సర్పంచ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో బాలికను విచారిస్తున్నారు. మరోవైపు గ్రామానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను విచారించారు. ఈ సందర్భంగా సఖీ కేంద్రం జిల్లా అధికారి భానుప్రియ మాట్లాడుతూ బాలికని జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రానికి తరలించి సురక్షితంగా ఉంచుతామని, ఘటనపై పూర్తి వివరాలు సేకరించి బాలికకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. గ్రామంలోని కానీ పట్టణాల్లో కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, ఇలాంటి ఘటనలు జరిగితే టోల్ ఫ్రీ నంబర్ 1098 ద్వారా తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అమ్మాయిని విచారించి అమ్మాయిని రెస్క్యూ చేసి సైకి సెంటర్కు తీసుకెళ్తున్నాము. అక్కడ అమ్మాయితో డీటెయిల్గా మాట్లాడి తనకు ఎవరు మోసం చేశారో వాళ్ళ పేరు మీద ఎఫ్ఐఆర్ చేయిస్తాము. ప్రజెంట్ అయితే సైకి సెంటర్లో షెల్టర్లో ఎవరు లేరు, అమ్మ నాన్న చనిపోయారు. తను డెలివరీ అయ్యే వరకు చూసుకోవాల్సిన బాధ్యత సైకి సెంటర్ అయిన డీసీపీఓ గారిది. తనంటే ఒకవేళ తను ఉంచుకుంటానంటే వీడింగ్తో తను ఉంచుకోవచ్చు, లేకపోతే డీసీపీఓ గారు అడాప్షన్కి ఇచ్చేస్తారు. కరోనా వైరస్ నిర్మూలన కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు జానపద కళాకారుడు అష్టగంగాధర్ అన్నదానం చేశారు. నవీపేట్ మండలంలోని కరోనా వైరస్ నిర్మూలన కోసం తమ కుటుంబ సభ్యులను సైతం వదిలి ప్రజల క్షేమం కొరకు రేయింబవళ్లు విధులు నిర్వహిస్తున్న రక్షక భటులకు మండల వాస్తవ్యులు నాగేపూర్ గ్రామ నివాసి ప్రముఖ జానపద కళాకారుడు అష్టగంగాధర్ నవీపేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మాంసాహార అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడడం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నాం. పోలీసులందరికీ కృతజ్ఞత, అభినందనలు తెలిపారు. మా నవీపేట మండల పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా మేము మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎస్ఐ గారికి, ఏఎస్ఐ గారికి, జమీందార్ గారికి అండ్ రైటర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పోలీసులు, నర్సులు, పారిశుద్ధ కార్మికులు, విలేకరులు అందరికీ కూడా అంటే కరోనాను కట్టడి చేయడానికి కృషి చేస్తున్న అందరికీ కూడా ఈ సందర్భంగా నేను తలవంచి నమస్కారం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో అష్టగంగాధర్, ఏఎస్ఐ నర్సయ్య, రవీందర్ రెడ్డి, మహిళా కానిస్టేబుల్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో గడిచిన 2 నెలల కాలం పాటు ప్రైవేట్ దవాఖానాలది ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. కోవిడ్ చికిత్సను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేశారు.
సామాన్య ప్రజల నుంచి ముక్కుపిండి అధిక మొత్తంలో ఫీజులు చెల్లించుకున్నారు. ఇదేమిటని అడిగితే నిర్దాక్షిణంగా దవాఖానాల నుంచి గెంటేయడం దగ్గర నుంచి చివరికి మృతదేహాలను సైతం బంధువులకు చేతికివ్వడంతో కర్కశత్వాన్ని ప్రదర్శించాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 57 కోవిడ్ దవాఖానాలు కొనసాగుతుండగా ఇందులో సగం వైద్యశాలలపై కరోనా బాధిత కుటుంబాల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. అధిక ఫీజులు వసూలు చేయడం, సౌకర్యాలు కల్పించకపోవడం, వైద్యం చేయకపోయినప్పటికీ చేసినట్లుగా చూపించడం, ఔషధాల పేరిట మాయాజలాన్ని ప్రదర్శించడం వంటి ఘటనల్లో ప్రభుత్వానికి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చాయి. అంతేకాకుండా టాస్క్ ఫోర్స్ కమిటీలో నిర్వహించిన తనిఖీల్లోనూ బయటపడిన డొల్లతనంపై కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ నిబంధనలు పాటించని అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ దవాఖానాలపై కొరడా జులిపించేందుకు సర్కార్ సన్నద్ధమైంది. కొద్ది రోజుల్లోనే ఆయా వైద్యశాలలపై క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం సమాయత్తమవుతోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల జేబులకు చిల్లులు వేశాయి. ఆపత్కాలంలో బాధితుల గోడును ఆసరాగా చేసుకుని పలు దవాఖానాలు ఇష్టానుసారంగా సొమ్ము చేసుకున్నాయి. కోవిడ్ చికిత్స పేరిట నిబంధనలకు విరుద్ధంగా బాధితుల నుండి లక్షలు వసూలు చేశాయి. ఓవైపు ప్రభుత్వంతో పాటు జిల్లాలోని అధికారులు, మంత్రి హెచ్చరికలు జారీ చేసినా కొన్ని తమ కక్కుర్తిని వీడలేదు. 50,000 నుంచి ₹1,00,000 వరకు ముందస్తుగా చెల్లించుకుంటేనే చికిత్సకు అనుమతి, లేదంటే బెడ్ లేదంటూ సాకులు చెప్పారు. దవాఖానాలో చేరిన తర్వాత పెండింగ్ బిల్లుల విషయంలో పీల్చి పిప్పి చేయడం, రోజువారీ తంతు చనిపోయిన తర్వాత కూడా బిల్లు పూర్తిగా చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామనేలా కర్కశత్వం చూపించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 248 ప్రకారం కోవిడ్ చికిత్స అందించే ప్రైవేట్ దవాఖానాల్లో ఐసీయూకి 9,000, ఆక్సిజన్ బెడ్కు 7,000, సాధారణ వార్డుకు 4,000 తీసుకోవాలి. కానీ జిల్లా కేంద్రంలో రోజుకు 20,000ను ఐసీయూ ఛార్జీలుగా వసూలు చేస్తూ ఇష్టానుసారంగా ప్రతి దానికి బిల్లు వేసి సామాన్యులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కోవిడ్ బాధితులతో ప్రైవేట్ దవాఖానాల యాజమాన్యం, సిబ్బంది అడుగడుగునా అమానవీయంగా ప్రదర్శిస్తున్నారు. డిజిటల్ చెల్లింపుకు దవాఖానాలు ఒప్పుకోకుండా తెలివిని ప్రదర్శించాయి. ఆన్లైన్ నగదు బదిలీ, పేటీఎం, గూగుల్ పే, ఫోన్పే, చెక్కుల రూపంలో చెల్లింపులు స్వీకరిస్తేనే ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు ఎదురవుతాయని భయపడి నగదుకే ఒత్తిడి తెచ్చారు. నోట్లే ఇవ్వాలని షరతులు విధించి మరీ రోగులను జాయిన్ చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రైవేట్ దవాఖానాలపై వైద్య ఆరోగ్య శాఖ మామూళ్లకు అలవాటు పడి పూర్తిగా నియంత్రణ కోల్పోవడంతో ఈ పరిస్థితి నెలకొందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్లోని కొన్ని ప్రైవేట్ వైద్యశాలలు ధనదాహంతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ ఇదే దుస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యే సమయంలో బాధితులు అడిగిన బిల్లులు, రిపోర్టులు తప్పకుండా ఇవ్వాల్సి ఉండగా వీటి విషయంలోనూ దవాఖానాల వర్గాలు రాద్ధాంతం చేశాయి. తమ తప్పులు దొరుకుతాయని ఫేక్ బిల్లులు సృష్టించి అందించారు. కరోనా సోకిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. లక్షల్లో అప్పు చేసి బాధితులకు చికిత్స చేయిస్తున్నా బతుకుతారన్న నమ్మకం లేకుండా పోతుంది. ఉమ్మడి జిల్లాలో కరోనా సోకిన పలు కుటుంబాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొందరు బంగాన్ని అమ్ముకున్నారు, మరికొందరు కుదువ పెట్టారు. ఇండ్ల స్థలాలు, వ్యవసాయ పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రైవేటులో మెరుగైన వైద్యం కోసం రోజుకు 30,000, అదనంగా మరో 20,000 వరకు బిల్లులు బాధడంతో రోజుల తరబడి జరిగిన చికిత్సతో లక్షల్లో బిల్లులు కట్టలేక ఆస్తులు పోగొట్టుకుంటున్న వారు అనేక మంది. ఖలీల్వాడిలోని పేరొందిన కొన్ని ప్రైవేట్ దవాఖానాలు రోజుకు 50,000 నుంచి 1,00,000 వరకు చెల్లిస్తేనే చికిత్స అందిస్తామని బహిరంగానే తెగేసి చెప్పిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని పోలీస్ కళాశాత బృందం సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారి ఆధ్వర్యంలో లాక్డౌన్, కోవిడ్-19 నిబంధనలు ప్రజలందరూ పాటించాలని నిజామాబాద్ 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్సాపల్లి, ఆటోనగర్, గౌసియా మసీద్, న్యూ బ్రిడ్జ్, సీఎం రోడ్ వివిధ కాలనీల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని పోలీస్ కళాకారులు సూచించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు మాత్రమే అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలన్నారు. ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలన్నారు. ప్రజలందరూ మాస్కులు తప్పకుండా ధరించి సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలన్నారు. ప్రజలు అనవసరంగా బయట తిరగవద్దన్నారు. ఎవరికైనా ఎలాంటి కరోనా లక్షణాలున్నా వారు సమీపంలోని గల హాస్పిటల్లో చూయించుకోవాలని, డాక్టర్లు తెలిపిన సూచనలు పాటించాలని, కరోనా టీకా అందరూ తీసుకోవాలని సూచించారు. आप सबको रिक्वेस्ट कर रहे हैं कि कोरोना से बचने के लिए सभी लोग मास्क पहनिए और मास्क नाक के ऊपर तक लगाइए
मास्क पहनिए, गैर जरूरी कोई बच्चे बाहर ना फिरे, जैसा आप लोग ताकीद करिए अपने अपने बच्चों को। और जो गवर्नमेंट में अपने को ये लॉकडाउन ఈ సందర్భంగా నిజామాబాద్ 6వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆంజనేయులు, ఎస్ఐ సాయిన్న, 15వ డివిజన్ కార్పొరేటర్ లావణ్యాన, 31వ డివిజన్ కార్పొరేట్ ఎండీ మున్నవేర్ అలీ, షేక్ జఫర్, పోలీస్ కళా బృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతి డి రవీందర్ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ వీసీగా నూతనంగా నియమితులైన గుప్తా ఈరోజు అధికారిక నివాసంలో స్పీకర్ని కలిశారు. టీఎస్పీఎస్సీ మెంబర్ సుమిత ఆనంద్ తనోబా ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవిత శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. నూతనంగా టీఎస్పీఎస్సీ సభ్యురాలుగా ఎంపికైన కామారెడ్డి జిల్లాకు చెందిన సుమిత్ర ఆనంద్ తనోబాకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ ఆదర్శవంత సేవలు అందించాలని సుమిత్ర ఆనంద్ తనోబాకు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కామారెడ్డి జిల్లాకు చెందిన సుమిత్ర ఆనంద్ కు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది త్వరగానే వచ్చాయని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. దేశంలో ఉన్న మొత్తం వ్యవసాయ భూముల్లో సగం నైరుతి రుతుపవనాల మీదే ఆధారపడతాయన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే వర్షాలే ఈ పంటలకు ఆధారం. అందుకే మన దేశంలో ఈ రుతుపవనాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఒక రోజు ముందుగానే అంటే మే 31 ఆదివారం రోజే కేరళాన్ని తాకే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ సంస్థ ఆదివారం వెల్లడించింది. సోమవారం రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతున్నట్లుగా అంచనా వేసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కానున్నట్లు గత నెలల్లోనే వాతావరణ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. బోధన్ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ అమీర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. బోధన్ నియోజకవర్గ ప్రజలందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ తలెత్తడం లేదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కోవిడ్ టీకా తీసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. కోవిడ్ టీకా తీసుకున్నప్పటికీ కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సిపి కార్తికేయ ఆదేశాల మేరకు మోర్తాడ్ మండలంలో ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో లాక్డౌన్ ను పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా సిపి కార్తికేయ ఆదేశాల మేరకు ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ను మోర్తాడ్ ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్, హోంగార్డులు జిల్లాలోని ఆదర్శంగా మోర్తాడ్ గ్రామంలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. పోలీసులు రాత్రి పగలు అనే తేడా లేకుండా నిత్యం గ్రామంలో పర్యటిస్తూ యువకులను కానీ ప్రజలను కానీ ఇంటి నుండి బయటకు రాకుండా పూర్తిస్థాయి చర్యలు చేపట్టడంతో లాక్డౌన్ సక్రమంగా అమలవుతోంది. తమ కుటుంబాలను సైతం పట్టించుకోకుండా ప్రజల రక్షణే ధ్యేయంగా మోర్తాడ్ పోలీసులు అర్ధరాత్రి సైతం పర్యటిస్తూ లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. గ్రామాలలో గల ప్రజాప్రతినిధులతో, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో సైతం మోర్తాడ్ ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు అన్ని విధాలుగా పకడ్బందీగా అమలు చేయాలని సూచిస్తూ మండలంలో ప్రతి ఒక్కరూ మండలాల్లో పాటించేలా కృషి చేస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ లాక్డౌన్ను ప్రజలు సైతం గ్రామాల్లో అమలు చేస్తూ పోలీసులకు సహకరిస్తున్నారు. రోడ్డు మీదకి లాక్డౌన్ సమయంలో ప్రజలు, యువకులు సంచరించకుండా చర్యలు చేపట్టడంతో గ్రామాల్లో రోడ్లు, బస్టాండ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. గత ఏడాది క్రితం ఇదే కరోనా సమయంలో యువకులు సంచరించేవారు. కానీ మోర్తాడ్ ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు సైతం ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా, మాస్కులు కొనే స్తోమత లేని వారికి పోలీసులు మాస్కులు అందిస్తూ లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తూ కరోనా నియంత్రణకు నిత్యం పోలీసులు సూచిస్తున్నారు. స్థానిక ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, మండల ప్రజాప్రతినిధులు సైతం పోలీసులకు అన్ని విధాలుగా లాక్డౌన్ అమలుకు సహకరిస్తున్నారు. నందిపేటలో పారిశుద్ధ కార్మికులకు బీజేపీ సేవా హీ సంఘటన్ జిల్లా ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో శానిటైజర్, మాస్కులు, పండ్లు పంపిణీ చేశారు. కరోనా కాలంలో పారిశుద్ధ కార్మికులు తమ సేవలు చేస్తూ ఎంతో సహాయం చేస్తున్నారని, కనిపించే దేవుళ్లు వీరు అని, వీరి సేవలతో చిరస్మరణీయంగా నిలుస్తున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆర్మూర్ అసెంబ్లీ నందిపేట మండల కేంద్రంలో మేము శానిటైజర్, మాస్కులు మరియు పండ్లు ఏదైతే గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వారికి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ యువ మోర్చా ఉపాధ్యక్షుడు నాగ సురేష్, సుధాకర్, రమేష్, చిన్నారెడ్డి, హనుమన్లు, బచ్చరంగ్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండలంలో జిల్లా యువ నాయకులు బాజిరెడ్డి జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
డిచ్పల్లి మండలంలో జిల్లా యువ నాయకులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బాజిరెడ్డి జగన్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి ఒడ్డెం నర్సయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు గజవాడ జైపాల్, చింత శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్లు పద్మారావు, లింగం యాదవ్, తేలు గణేష్, యూసఫ్, ప్రమోద్, ఎంపీటీసీలు రవి సాహిలు, ఉప సర్పంచ్ల సంఘం మండల ప్రధాన కార్యదర్శి నవీన్ రెడ్డి, టీఆర్ఎస్వి రూరల్ కన్వీనర్ సిహెచ్ చిరంజీవి, నాయకులు గుజ్జటి వెంకట నర్సయ్య పాల్గొన్నారు. ఈరోజు బిచ్పల్లి మండల కేంద్రంలో యువ నాయకులైనటువంటి దర్పల్లి జెడ్పీటీసీ సభ్యులు, మాకందరికీ ఆదర్శప్రాయుడు మా అన్న బాజిరెడ్డి జగనన్న గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మండల కేంద్రంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎర్గట్ల మండలంలో నిరుపేదలకు బీజేపీ నాయకులు మాస్కులు, శానిటైజర్లు, పండ్లు, పలహారాలు పంపిణీ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఎర్గట్ల మండలంలోని కొమ్మిర్యాల్, బట్టపూర్, దోమ్చందాల్, తాళ్లరాంపూర్, బట్టపూర్, ఎర్గట్ల, తడపకల్, నాగేంద్రనగర్ గ్రామంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఏలేటి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మండల బీజేపీ నాయకులు ఆయా గ్రామాలలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు, పళ్ళు, పలహారాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్, జిల్లా పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు బస్వ లక్ష్మీ నరసయ్య, కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆదేశాల మేరకు సేవా ఈ సంఘటనలో భాగంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ రెండవసారి పదవి బాధ్యతలు చేపట్టి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సేవా కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, అవినీతి లేని పాలన అందించడం వల్ల మళ్లీ 3వసారి సైతం ప్రధాని నరేంద్ర మోదీ విజయం ఖాయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోమరాజారెడ్డి, ఎంపీటీసీలు బొల్లి శంకర్, ప్రసాద్, మాజీ సర్పంచ్ తోకల్ నర్సయ్య, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కొండ గణేశ్యాం తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలంలోని దొన్కల్ గ్రామంలో జరుగుతున్న సర్వేను మండల ప్రత్యేక అధికారి నవీన్ చంద్ర, ఎంపీటీఓ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. మోర్తాడ్ మండలంలోని దొన్కల్ గ్రామంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరుగుతూ సర్వే చేయడమే కాకుండా పాజిటివ్ వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం దొన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ కత్తి లావణ్య ముత్తన్న అధ్యక్షతన పాలకవర్గ సభ్యులు, ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ, కార్యదర్శి, వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లతో కరోనా నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. లాక్డౌన్ గ్రామంలో పకడ్బందీగా అమలు చేయించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి డిస్టెన్స్ పాటించేలా కృషి చేయాలని సూచించారు. గ్రామ ప్రజాప్రతినిధులు సైతం సర్వే సిబ్బందికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని, కరోనా నియంత్రణకు సైతం కృషి చేయాలని మండల అధికారులు పేర్కొన్నారు. భయపడొద్దు, బలంగా నిలబడుదాం, కరోనాని ఎదుర్కొందామని పలువురు అన్నదానం చేసి తమ వంతు బాధ్యతగా యువకులు నిలిచారు. కరోనా మహమ్మారి బారిన పడి ఎంతో మంది ఆసుపత్రుల దగ్గర ఇబ్బంది పడుతున్న తరుణంలో శివ ఆధ్వర్యంలో అనిశెట్టిపల్లిలో 100 మందికి మధ్యాహ్న భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ మహోత్తర కార్యక్రమంలో తరుణ్, గణేష్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సహకారం, సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ కృషి మేరకు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీష్ సహకారంతో బీర్కూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయడం జరిగిందని ఎంపీపీ రఘు తెలిపారు. ఆదివారం సీఎం కేసీఆర్, సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ రఘు మాట్లాడారు. గత కొన్ని ఏళ్లుగా జూనియర్ కళాశాల మండల కేంద్రంలో లేకపోవడంతో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు చదువులు మధ్యలోనే మానివేశారన్నారు. ఈ సమస్యను గుర్తించిన సభాపతి కృషి మేరకు బీర్కూర్కు జూనియర్ కళాశాల మంజూరు చేయడంతో మండల ప్రజలు సీఎం కేసీఆర్, సభాపతికి మండల ప్రజలు రుణపడి ఉన్నారని అన్నారు. ఈ కళాశాల ఏర్పడడంతో యువతీ యువకులు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కలిగిందన్నారు. అదేవిధంగా జూనియర్ కళాశాల మంజూరు చేయడంతో పాటు కళాశాలలోని విద్యార్థులకు బోధన చేసేందుకు లెక్చరర్లను కూడా నియమించడం హర్షణీయమన్నారు. ఎన్నో సంవత్సరాల పాటు ఎదుర్కొస్తున్న జూనియర్ కాలేజీని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆశీస్సులతో, సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి ఆధీనంలో ఉన్న విద్యాశాఖ ఈరోజు మనకు కాలేజీ మంజూరు కావడము, మా బీర్కూరు మండలం ఎంతో శ్రీనివాసరెడ్డి గారి
ముఖ్యమంత్రికి కానీ మేము రుణపడి ఉంటామని. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సందీప్, అవారి గంగారం, శ్రీనివాస్, ఫిరోజ్, నరసాయిలు తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ నివారణ కోసం ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో లాక్డౌన్ విజయవంతంగా కొనసాగుతోంది. బాన్స్వాడ పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు అరగంట ముందుగానే అన్ని వ్యాపారాలు మూసివేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 10 గంటల తర్వాత ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదు. పట్టణంలో డీఎస్పీ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమతి లేకుండా వాహనంపై వెళ్తున్న వారిని ప్రశ్నించి పలు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఉదయం 10 గంటల తర్వాత బయటకు వస్తున్న వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలు సీజ్ చేశామని పేర్కొన్నారు. ఇక నుంచి బయటకు వచ్చి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తామని హెచ్చరించారు. పట్టణంలో అనేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాహనాలపై వీధుల్లో తిరిగే వారిని గుర్తించి కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలని బేఖాతరు చేసినట్టయితే వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ వాడికి షిఫ్ట్ చేయబోతున్నాము. కాబట్టి ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దు. వచ్చినట్టయితే ఈ విధంగా వాళ్ళ వాహనం సీజ్ చేయడం జరుగుతుంది, కేసెస్ పెడతాము. వాళ్ళకు ఐసోలేషన్ వార్డు కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కాలనీల్లో అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాస్లో నిఘా పెట్టినాము. సీసీ కెమెరాల్లో ఎవరైతే కాలనీలో తిరిగితే కూడా వాళ్ళ వాహనాలను కూడా వాళ్ళ అన్ని వాహనాలపై కేసులు చేస్తున్నాము. ఆయన వెంట సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఆదివారం నాడు పలు కేంద్రాల్లో కోవిడ్ టీకాలు వేశారు. ఆర్టీసీ కార్మికుల కోసం వైద్య అధికారులు ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నగరంలో కొనసాగుతుంది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి టీకాలు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వివిధ జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రధానమంత్రి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా ఈ సంఘటన కార్యక్రమంలో భాగంగా పచ్చనడ్కుడ పడికల్ గ్రామంలో బీజేపీ పార్టీ తరఫున నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల ప్రధాన కార్యదర్శి వల్లం రవి, మండల ఉపాధ్యక్షుడు పోతుల బాలకృష్ణన్, రాగి ప్రభాకర్, బీజేవైఎం ఉపాధ్యక్షుడు ముస్కు నవీన్, మండల బీజేవైఎం సభ్యుడు నడిపిల్ల సతీష్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ ఎంపీ అరవింద్, జిల్లా పార్టీ అధ్యక్షులు బస్వ లక్ష్మీ నరసయ్య పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గ నాయకులు డాక్టర్ ఏలిటి మల్లికార్జున్ రెడ్డి ఆదేశాల మేరకు సేవా హీ సంఘటన కార్యక్రమంలో భాగంగా గ్రామ సేవకులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాల పరిపాలన అందించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నరసయ్య పిలుపు మేరకు డాక్టర్ ఏలిటి మల్లికార్జున్ రెడ్డి సహకారంతో సేవా హీ సంఘటన కార్యక్రమంలో భాగంగా మోర్తడ్ మండలంలోని 6 గ్రామాల్లో తిమ్మాపూర్, పాలెం, సుంకేట్, వడ్యాడ్, దొన్పాల్, మోర్తడ్ గ్రామాల్లో నిత్యావసర వస్తువులు, బియ్యం, పప్పు, వంట నూనె, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్, పండ్లు, ఆహార పదార్థాలు నిరుపేదలకు, పారిశుద్ధ కార్మికులకు, వలస కూలీలకు పంపిణీ చేశారు. జగరన్పల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో కేంద్ర కమిటీ పిలుపు మేరకు కరోనా మహమ్మారి నుండి తమకు తాము కాపాడుకునే N95 మాస్కులు డిచ్పల్లి బీజేపీ అధ్యక్షుడు ఎంపీ గద్దె బొమ్మన్న పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జగరన్పల్లి మండల అధ్యక్షుడు వేంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగర మాజీ కార్పొరేటర్ నరేందర్కు పితృవియోగం కలిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు సంతాపం వ్యక్తం చేశారు. కరోనా కాలంలో ప్రజలను ప్రభుత్వమే ఆదుకోవాలని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మాక్లూర్ మండలంలో వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇంట్లోనే ఉండి నిరసన తెలిపారు. దీని ప్రధాన ఉద్దేశం కరోనాతో విలవిలలాడిపోతూ పిట్టలో రాలినట్టు రాలిపోతున్న సందర్భంగా ప్రభుత్వమే ఆదుకోవాలని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నందిపేట్ మండల కేంద్రంలో ఎస్ఎస్ఎల్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పీసీ భోజనకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మంద మహిపాల్, ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దమ్మాయి శ్రీను, ఎన్ఎస్యుఐ నాయకులు ఎర్రం పవన్, యువజన కాంగ్రెస్ నాయకులు నాగరాజు, నవీన్ పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కానపూర్ మండలం కొత్తపేట గ్రామస్తుడైన కురిచాలరాజు 30/4/2021న నిర్మల్ జిల్లా ఆదిత్య హాస్పిటల్లో కరోనాతో మరణించగా అతని కుటుంబానికి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల ఆపదలో తోడుగా వైఎస్ఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా తక్షణ ఆర్థిక సహాయం 15,000 రూపాయలు మృతుని భార్య గిరిజన లావణ్యకు అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జంకి అనిల్ కుమార్, వైఎస్ఆర్సీపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు లోక లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. మాక్లూర్ మండలంలోని గుత్పా శివార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించిందని మాక్లూర్ ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. మృతి చెందిన వ్యక్తి గీతల టీషర్ట్ ధరించారని ఆయన వివరించారు. దోమకొండ మండల కేంద్రంలోని కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పట్టణ పోలీస్ శాఖ వారికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దోమకొండ మండల అధ్యక్షులు చింతల రాజేష్, ఉపాధ్యక్షులు గాజులపల్లి కాశిరెడ్డి, చిట్యాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు మద్దూరి భూపాల్ రెడ్డి, జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి కూచని జగదీష్, కూర సురేష్ తదితరులు పాల్గొన్నారు. బంగారం, వెండి విశేషాలు తెలుసుకుందాం. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 49,320 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 45,621 రూపాయలు పలుకుతోంది. అలాగే కిలో ముద్దవెండి ధర 76,000 రూపాయలు పలకగా తులం ముద్దవెండి ధర 760 రూపాయలు పలుకుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపు, సడలింపు సమయంలో కొన్ని మార్పులు, సుదీర్ఘంగా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్. హైదరాబాద్లో ఘనంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కుమారుడి నిశ్చితార్థం. ప్రముఖ పారిశ్రామికవేత్త దయానంద్ రెడ్డి కుమార్తె మోనాలితో పూజిత్ రెడ్డి నిశ్చితార్థం. హాజరై ఆశీర్వదించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. జిల్లాలో గాడి తప్పిన ప్రైవేట్ దవాఖానాలు. గడిచిన 2 నెలల కాలంలో ఇష్టారాజ్యంగా ప్రైవేట్ వైద్యుల ఆగడాలు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల వివరాలు కలెక్టర్కు, ప్రధాన న్యాయమూర్తులకు అందజేసిన ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్. కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా మృత్యుంజయ హోమం. కరోనా మహమ్మారి నుండి ప్రజలకు విముక్తి పొందాలని కోరిన మంగిరాములు మహారాజ్. జిల్లాలోని పలు పట్టణాల్లో ఆదివారం మార్కెట్లో సందడి. సడలింపు సమయంలో చికెన్, మటన్ షాపుల వద్ద కానరాని కరోనా నిబంధనలు. 24వ రోజు 1,500 మంది కరోనా బాధితులకు మధ్యాహ్న భోజనం అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే బీగల గణేష్ గుప్తా. 6 వాహనాల ద్వారా నేరుగా బాధితుల ఇంటికి మధ్యాహ్న భోజనం అందజేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు. సవాల్ విసిరి చౌరస్తాలో నిలిచిన నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి. సవాల్ ఎంపీ అరవింద్ ముఖం చాటేశాడన్న చైర్మన్. ప్రజలకు వ్యాక్సినేషన్ అందజేసి మాట్లాడాలని తెలిపిన చైర్మన్. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలి. సిపి కార్తికేయ ఆదేశాల మేరకు అర్సాపల్లి, ఆటోనగర్ ప్రజలకు అవగాహన కల్పించిన పోలీస్ కళాజాత బృందం. ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసిన టీఎస్పీఎస్సీ మెంబర్ సుమిత్ర ఆనంద్. శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన ఎమ్మెల్సీ. స్పీకర్ పోచారంను మర్యాదపూర్వకంగా కలిసిన టీయూ నూతన వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి జీటీపీఎల్ న్యూస్.